నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. ఈ రోజున అశోక్ గౌడ్ అన్న గారితో మాట ముచ్చట తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అల్లాహ్ అక్బర్. జై శ్రీరామ్. ఎందుకన్నా అట్లా? దేశంలో మత కళలు చెలరేయడానికి పనిచేస్తుంది. మరొకసారి చెప్పండి. దేశంలో మత కళలు చెలరేయడానికి ఏ పార్టీ చేస్తుంది అట్లా? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్కిం అయినా, బౌద్ధిస్ట్ అయినా, ఎవరైనా సరే భారత్ మాతకి జై అనాల్సిందే. సమాజానికి బుక్కెడు బువ్వ పెట్టేటువంటి రైతన్న ఇల్లు వదిలి, కుటుంబాన్ని వదిలి, పంట పొలాలు వదిలి, కన్నీరు పెట్టుకుంటూ గ్రామీణ ప్రాంతాలు వదిలిపెట్టి షాపుల ఎదురుగా ఒక్క యూరియా బస్తా కోసము గంటల తరబడి నిలబడుతుంటే పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేయడం, అధికారులు ఆధార్ కార్డు తీసుకుని రోడ్ల మీద విసిరేయడం, ఇది ఏందన్నా ఇది? నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. ఈ రోజున అశోక్ గౌడ్ అన్న గారితో మాట ముచ్చట తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అల్లాహ్ అక్బర్. జై శ్రీరామ్. అల్లాహ్ అక్బర్. జై శ్రీరామ్. అల్లాహ్ అక్బర్. జై శ్రీరామ్. ఎందుకన్నా అట్లా? నీవు అల్లా అక్బర్ నమ్మితే నేను జై రాముని నమ్మితే కూడా జై శ్రీరామ్ అని అంటున్నాను. అంటే భారతదేశం సెక్యులర్ దేశం కదా అన్న. అన్ని మతాలకు, అన్ని భాషలకు, అన్ని కులాలకు ఇది వేదిక కదా. కాదని అంటలేను కదా నేను. ఓకే. నేను జై శ్రీరామ్ అనేది నా మీద, రాముని మీద అభిమానంతో జై శ్రీరామ్ చెప్తున్నా. మీరు అల్లా అక్బర్ మీద అభిమానంతో మీరు అల్లా అక్బర్ అంటారు. అంటే ఎవరు వ్యతిరేకిస్తలేను కదా. ఓకే. అంటే మీరు అల్లాహ్ అక్బర్ అన్నారా? నువ్వు జై శ్రీరామ్ అంటే నేను అంటున్నావు కదా, నేను జై శ్రీరామ్ అని చెప్పేసి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గాయత్రి మాత అంటున్నావు కదా, మరి మీరు అనొచ్చు కదా. నువ్వు హిందూగా అంటున్నావు. ఒక హిందూగా అన్నప్పుడు బరాబరి నువ్వు మన హిందువులకు ఏముంటది, అందరినీ కొలుస్తారు, అందరి దేవుళ్ళని కొలుస్తారు, దాంట్లో తప్పేం లేదు. జై శ్రీరామ్ అనేది ఖచ్చితంగా రామభక్తుడు జై శ్రీరామ్ అంటూ నేను రామభక్తుడు జై శ్రీరామే అంటాను. రామభక్తులు అల్లాహ్ అక్బర్ అనకూడదా? అట్లనేం లేదు, అనొద్దు అంటే సందర్భం బట్టి అల్లాహ్ అక్బర్ అయితే మేము ఉచ్చరించే పదం జై శ్రీరామే, జై శ్రీరామే అంటాం. నా పేరు చిరంజీవి అనా, నేను ఆంజనేయ స్వామి భక్తుని, నేను మరి అంటున్నావు అల్లాహ్ అక్బర్ అని నువ్వు అంటావు. నాకు ఆంజనేయ స్వామి భక్తుని, నేను జై శ్రీరామ్ అంట. జై శ్రీరామ్ అంటావు, అల్లాహ్ అక్బర్ అని కూడా అంటారు. అట్లా అనొద్దా? అనొద్దని నేను నీ సొంత అభిప్రాయం. నా అభిప్రాయం జై శ్రీరామ్ అన్న వరకు నా అభిప్రాయం. ఓకే. జై శ్రీరామ్ మాత్రమే అంటారు మీరు, అల్లాహ్ అక్బర్ అన్నారు అనే వాళ్ళని వ్యతిరేకించారు. ఓకే, ఇష్టం వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో కమ్ టు పాయింట్ అన్న, మీరు భారతీయ జనతా పార్టీలో ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయికి వచ్చారు కదా. అవును. అంటే భారతీయ జనతా పార్టీలో చేరక ముందు మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేసిరా? నేను మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్ నుంచి నాకు ఊహదల్పినప్పటి నుంచి బీజేపీలో పనిచేసాను. ఊహ వచ్చినప్పటి నుంచి 93-94లో ప్రాథమిక శిక్షా వర్గ అయింది, సరస్వతి శిశు మంది RSS. ఆ తర్వాత శాఖ నడిపిన, మండల శారీరక ప్రముఖ సంఘంలో పనిచేసిన, తర్వాత విద్యార్థి పరిషత్ 96లో ఏబీవీపీ నుంచి యువమోర్చకు రిక్రూట్మెంట్ అయినా. ఓకే. అప్పుడు వార్డు మెంబర్గా పోటీ చేసిన, గెలుపు పొందడం జరిగింది. RSSలో పనిచేసినా? పనిచేసి. ఓకే. RSS అంటే ఏ ఇయర్లో పనిచేసిన? RSSలో విద్యార్థి దశలోనా తర్వాత? విద్యార్థి దశ అన్నట్టే కదా, ఇంటర్మీడియట్ అయిపోయినాక. RSSలో మీరు ఏ స్థాయిలో పనిచేసారన్నా? నేను మండల శారీరక ప్రముఖ పనిచేసిన. ఏ మండలం మీది? రాజాపేట మండలం. గ్రామమన్నా? రాజాపేట టౌన్ హెడ్ క్వార్టర్, మండల కేంద్రం. ఓకే. మీ క్వాలిఫికేషన్ అన్నా? డిగ్రీ. సో మీరు RSSలో పనిచేసారు కదా, అంటే RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? మీరే చెప్తారు కదా, స్వయం సేవకులే సంఘం. స్వయంగా వాళ్ళే చేసుకునేది సంఘం పని. ఓకే. అంటే సేవ చేసుకునే వాళ్ళ సంఘమా? స్వయంగా తనకు తానే. ఎవరికి సేవ? సమాజానికి. సమాజానికా, హిందూ మతానికా? సమాజానికి. హిందూ మతానికి కాదా? ఎక్కడ ఉండదు అట్లా. హిందూ దేశం అని ఒప్పుకుంటా, హిందూ దేశానికి చేస్తారు. అది ఎవరన్నా ఉండదు, ఏ మతం అని ఉండదు. మొన్న కూడా చూసి ఉంటారు వరదలల్లా హిందువా, ముస్లిం, క్రిస్టియన్స్ అని చూడలే, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోయలేదే. స్వయం సేవకే సంఘం చేసుకుంటూ పోతుంది. నేను ఏమంటా అంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేది కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం, హిందువులకి మాత్రమే సేవలు అందిస్తారు అనేది నా వాదన. అట్లా ఉండదు, భారతదేశానికి సేవలు అందిస్తారు, భారతీయులందరికీ సేవలు అందిస్తారు.
దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా ఎవరికైనా అందిస్తుంది. ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మీరు ఆర్ఎస్ఎస్లో? ఆర్ఎస్ఎస్లో తక్కువ సమయం ఉంది, అంటే 94 నుంచి 93లో ప్రాథమిక అయింది నాది, 94, 96 వరకు. అంటే ఆర్ఎస్ఎస్లో ఎంతవరకు పనిచేస్తున్నాను అని ఉండదు. ఓకే, ఒక్కసారి శిక్ష వరకు తీసుకున్నామంటే ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నట్టే లెక్క నాది. ఇన్ని రోజులు ఏముండదు. ఇవాళ శాఖ పోతున్నామంటే ఇప్పటి వరకు కూడా స్వయం సేవకునే నేను. ఆర్ఎస్ఎస్ తర్వాత ఏబీపీలో జాయిన్ అయ్యారా మీరు? ఏబీవీపీలో జాయిన్ అయ్యారు, విద్యార్థి పరిషత్. ఏబీపీలో మీరు అంటే మీ స్థాయి ఏంటి? మండల కన్వీనర్, టౌన్ కన్వీనర్, మండల కన్వీనర్. అంటే ఏబీపీ ఫైట్ ఫర్ ఓన్లీ స్టూడెంట్స్ అనా, అంటే ఓన్లీ విద్యార్థుల కోసమే ఫైట్ చేస్తారు? విద్యార్థుల కోసం. ఏబీవీపీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేసారు? 3 years, 4 years. సో ఏబీపీ తర్వాత భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీలో మీరు పొందిన పదవి ఏంది? నేను ఫస్ట్ భారతీయ జనతా పార్టీ జాయిన్ కాలేదు. విద్యార్థి పరిషత్ ఉండగానే మా దగ్గర ఉన్న బీజేపీ వాళ్ళు జనరల్గా వివిధ క్షేత్రాల సమావేశం పెడతారు. అప్పుడు పిలిచి బీజేపీ అక్కడ ఉన్న పిలిచి నీది యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శిని పోస్ట్, అసలు బీజేపీ అంటే కూడా నాకు తెలియదు. ఇదేంటి విద్యార్థి పరిషత్ ఉండగా లేదు విద్యార్థి పరిషత్ కొత్తలో రిక్రూట్మెంట్ చేస్తున్నాం, యువమోర్చాకి రావాలి, యువమోర్చా యూత్ వింగ్ తీసుకుని నాకు మండల ప్రధాన కార్యదర్శి ఇచ్చారు ఫస్ట్. అలా మన ఇండియాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిజం కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా. ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పటికీ అశోక్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మా నినాద మొదటి నుంచి భారత బీజేపీ పార్టీ ఫస్ట్ దేశం, ఓకే, తర్వాత పార్టీ తర్వాతనే కుటుంబం. ఆ సిద్ధాంతం నచ్చి నేను బీజేపీలో మొదటి నుంచి ఉన్నా. ఆ జెండాను పట్టినాం. ఎంతసేపు ప్రజల గురించి పనిచేస్తుంది, ప్రజా సంక్షేమం గురించి పనిచేస్తుంది కాబట్టి బీజేపీలో కొనసాగుతున్నా. ఒకసారి చెప్పండి, బీజేపీ పార్టీ దేనికోసం పనిచేస్తుంది? ప్రజా సంక్షేమం గురించి, ప్రజల గురించే పనిచేస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం. ఫస్ట్ నినాదం కూడా అదే మాది. ఫస్ట్ దేశం, తర్వాతనే పార్టీ, తర్వాతనే కుటుంబం, అంతే. అంటే దేశం కోసం కేవలం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పనిచేయదా? పనిచేస్తుంది. అలా అధికారం రావడానికి పనిచేస్తుంది, అధికారం గురించి పనిచేస్తుంది, కుటుంబ బాగు గురించి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దేశంలో మత కళల గురించి పనిచేస్తుంది. మరొకసారి చెప్పండి. దేశంలో మత కళలు చెలరేయడానికి పనిచేస్తుంది. మరొకసారి చెప్పండి. దేశంలో మత కళలు ఏ పార్టీ చేస్తుంది అట్లా? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీజేపీ పార్టీ చేయదు. బీజేపీని టార్గెట్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అదే ఎంతసేపు బీజేపీ అని వాళ్ళు చేస్తుంది. అది బీజేపీ ఎంతసేపు హిందూ సమాజానికి సంబంధించిన పార్టీ, హిందూ సమాజానికి సంబంధించిన పార్టీ అని వాళ్ళు చెప్తుంటారు. కానీ బీజేపీ భారతదేశానికి సంబంధించిన పార్టీ, అందరిని కలుపుకపోయే పార్టీ. ఒక మెజార్టీ హిందువుల గురించి మాట్లాడుతుంది, బరాబరి మాట్లాడుతుంది బీజేపీ. కానీ ఎక్కడ కూడా భారతదేశంలో తీవ్రవాదం పెంచే పార్టీ, తీవ్రవాదాలకు సపోర్ట్ చేసే పార్టీ, ఈనాడు నక్సలిజం సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఈ దేశంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా, నక్సలిజంకు వ్యతిరేకంగా ఎందరో అమరులను ఓడగొట్టుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి వ్యతిరేకంగా క్యాంపస్లో కానీ. మీరు ఏమంటున్నారు అంటే మత కొల్లాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, దేశం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అంటున్నారు. బయట ఏమంటున్నారు అంటే హిందూ మతాన్ని రెచ్చగొట్టి, హిందూ మతాన్ని ప్రేరేపించి, హిందూయిజం అనే ఒక పదం పైన రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ అంటారు. బరాబరి హిందువుల గురించి పనిచేస్తుంది, రాజ్యాంగంలో ఉంది. ఇది మత కలలం కాదా? వినండి చిరంజీవి గారు, బరాబర్ హిందువుల గురించి పనిచేస్తుంది బీజేపీ. పనిచేయదు అంటలే నేను. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని చెప్తున్నాం. మేము ఇక్కడైతే ఈ దేశంలో ఉండి ఈ దేశం వ్యతిరేకంగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఈ దేశం తిండి తిని, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ వ్యతిరేకిస్తుంది. అది ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా అందరినీ భారతదేశం పౌరులుగానే స్వీకరిస్తున్నాం, వేరే తిరిగి. కానీ మైనార్టీలకు ఎంత హక్కు ఉందో రాజ్యాంగ ప్రకారం మెజార్టీ హిందువులకు కూడా అంతే హక్కు. హిందువులకు కాల రాస్తే మాట్లాడేది బీజేపీ, బరాబర్ మాట్లాడుతుంది, అందులో డౌటే లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్కిం అయినా, బౌద్ధిస్ట్ అయినా ఎవరైనా సరే భారత్ మాతకి జై అనాల్సిందే. భారతదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా భారత్ మాత జై అనవలసిందే. చూస్తున్నాం మనం చాలా మంది కూడా
మంచి మంచి ఐఏఎస్ ర్యాంక్లో ఉన్న మన 26 జనవరి 15th ఆగస్టు జాతీయ జెండాకు గౌరవించిన వాళ్ళని చూసినాం మనం. జాతీయ జెండాకు సల్యూట్ చేయని వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? మీరు అనాలే జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ వీళ్ళు సెక్యూరిటీ అని మీరు మొదటి నుంచి స్టార్ట్ చేసిరా. సెక్యూరిటీ మరి ఏ పదం చెందిన వాళ్ళో, ఆ ఏ కోవకు చెందిన వాళ్ళో వాళ్ళు మీరు చెప్పాలి. వాళ్ళు దేశద్రోహులు అంటున్నాం మేము. ఇలా జాతీయ జెండాను గౌరవించిన వాళ్ళు దేశానికి ఎట్లా సేవ చేస్తారు వాళ్ళు? అవును, అంటే జాతీయ జెండాని గౌరవించని వాళ్ళు ఉన్నప్పటికీ దేశంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఏం చేస్తుంది మరి? అంటే జాతీయ జెండాని సెల్యూట్ కొట్టలేని వాళ్ళు ఉన్నారని మీరే అంటున్నారు. జాతీయ మాతని గౌరవించలేని వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారని మీరే అంటున్నారు. ఇది హిందుస్థాన్ దేశం అని మీరు అంటున్నారు. ఇప్పుడు జాతీయ జెండాను గౌరవించలే మైనార్టీకి సంబంధించిన వర్గం వ్యక్తి. ఓకే, బీజేపీ చర్య తీసుకుంటుంది అఫీషియల్గా. ఎవరు చేయాలో చట్టం దాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. మీరే అన్నారు ఇప్పుడు దాన్ని సమర్థించే పార్టీ కూడా ఉంటుంది మళ్ళా. ఓకే, దాన్ని సమర్థించే పార్టీ ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ. దాని వెనుక ఉన్నది ఎంఐఎం తొత్తుగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కూడా అంటారా మీరు? రెండు. బీఆర్ఎస్ కూడా అవసరమైతే దేన్ని బట్టి దాన్ని కలుపుకపోయే పార్టీ. ఒకటే స్టాండర్డ్ మీద ఉండే పార్టీ భారతీయ జనతా. బీఆర్ఎస్ పార్టీ అనే పదం మీరు వాడిగాడు గుర్తుకొచ్చింది నాకు. కవిత అనే ఒక నాయకురాలు బీజేపీ పార్టీ విసిరిన బాణం అంట నేను. ఇక షర్మిల కూడా అన్నారు. షర్మిల తెలంగాణకు రాగానే బీజేపీ బాణం అన్నారు. ఓకే, అయిందా? బీజేపీ ఎటు పోయింది? కాంగ్రెస్ లాగా పోయింది. ఇవాళ మాట్లాడే ఏ ఇంటర్వ్యూలో చూడండి మీరు, ఎంతసేపు బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. దాని వెనక ఎవరున్నా మనం అర్థం చేసుకోవాలి. ఇటు కాంగ్రెస్ ఆర్టిస్తుంది, బీఆర్ఎస్ రెండు ఆర్టిస్తున్న నాటకం అది. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తారు. మీకు తెలిసినంత వరకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని డెడాగ్నెస్ట్గా అయిపోయింది పార్టీ తెలంగాణ రాష్ట్రం. బీజేపీకి మంచి రోజులు వస్తున్న ఆలోచనతోనే దాని కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి నాటకం ఆడుతున్నాయి అంటారు. ఓకే, కొద్దిసేపు మనం యాదాద్రి, అంటే మీరు జిల్లా అధ్యక్షులు కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాలు మాట్లాడదాం మనం. సో దానికంటే ముందు తెలంగాణలో మొత్తం ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలిచిందన్న బీజేపీ పార్టీ? 8. అంటే బలమైన పార్టీ అన్నట్టే కదా. 8 పార్లమెంట్ స్థానాలు గెలిచిందని బలమైన పార్టీ అన్నట్టే కదా. అలాంటప్పుడు అంటే జనరల్గా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం ఎన్ని జడ్పీ స్థానాలు ఉన్నాయన్నా? యాదాద్రి జడ్పీ జిల్లాల కాకుండా మనం ఆర్గనైజేషన్ పరంగా ఏం చూస్తున్నామంటే ఆలేరు భువనగిరి చూస్తున్నాం. ఓకే, అంటే సంస్థాగతంగానే మేము చూస్తాం. ఓకే, జిల్లాల ఆలేరు భువనగిరి చూసుకుందాం మనం. ఆలేరు భువనగిరిలో ఎన్ని జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి? 12. ఎంపీటీసీ 127 ఉంటాయి కదా, 2 అసెంబ్లీలలో. ఓకే, జిల్లా కాదు మళ్ళీ. అంటే ఎన్ని గెలవబోతున్నా రేపు ఎలక్షన్? ఒకవేళ స్థానిక ఎన్నికలు వస్తే కనుక రేపు రాబోయే ఎన్నికలలో ఎన్ని జడ్పీటీసీ స్థానాలు బీజేపీ పార్టీ గెలవబోతుంది? మెజార్టీ స్థానాలు గెలుస్తామని అంటాం. అంటే ఎంత అంటారు మీరు? మెజార్టీ ఇప్పుడు 12 సీట్లు ఉన్నాయి, ఎక్కువనే గెలుస్తాం అంటాం. జడ్పీ చైర్మన్ కైవాస్ చేసుకుందాం అంటాం. జడ్పీ చైర్మన్ కీలక పాత్ర జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మా పార్టీ వాయిస్ ఉంటది. మా పార్టీ నాయకత్వంతోనే మిగతా ఏదైనా మా పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. రెండు పార్టీలు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే పట్టణాలలో అంటే అర్బన్ ఏరియాస్లో మాత్రమే కనబడేటువంటి కమలం పువ్వు గ్రామీణ ప్రాంతాల్లో కనబడతలేదు. గ్రామీణ ప్రాంతపు ఓట్లు పడినప్పుడు మీరు జడ్పీ చైర్మన్ ఎట్లయితారు అంట నేను జడ్పీ చైర్మన్ మా పాత్ర కీలకం ఉంటుంది అంటున్నా. నేను అయితమా ఇంకొంచెం చేస్తామా వద్దనే కీలకం. మీరనేది ఏంటంటే గ్రామీణ ప్రాంతం. ఇప్పుడు మొదలు నన్ను ఇంటర్వ్యూ చేసి మీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాను, నేనే నిదర్శనం. ఓకే, ఇలా గ్రామాలలో బీజేపీ ఉండడానికి మారుమూల ప్రాంతం నుంచి ఇలా జిల్లా అధ్యక్షుడు దాకా ఎదిగినామంటే భారతీయ జనతా పార్టీ గలీలో ఉంది, ఢిల్లీలో ఉంది, ప్రతి తండలో ఉంది. దాని నిదర్శనమే నేను. ఇలా ఎస్టీ తుర్కపల్లి బొమ్మల రావణం తండలలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, మహిళల్లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎక్కడ చూడు ప్రతి బూత్ కు విస్తరించింది పార్టీ. ఇక ఆగదు. మీకు చెప్తున్న చిరంజీవి గారు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమని చెప్పని దగ్గర కూడా బీజేపీ ఓట్లు వచ్చినాయి. అంటే ప్రజలు ఎంత ఆదరిస్తారో చూడండి. బీజేపీ ఓటేమో చెప్పిన వాళ్ళు కూడా లేరు, ఆయన బీజేపీ ఓటేసేసి మెజార్టీ ఓట్లు 1, 5, 10 ఓట్లు అంటలేదు నేను, మెజార్టీ ఓట్లు కూడా వచ్చినాయి. మరి ఎందుకు బీజేపీకి ప్రజల ఆదరణ ఉంది. ఒక వే వచ్చినట్టు ఎవరు ఆపలేరు. ఒక వే అట్లా వచ్చిందంటే ఏ పార్టీ తరం కదా. ఆ వే తెలంగాణ రాష్ట్రం ఉంది, భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉంది. దాన్ని మేము యాదాద్రి భువనగిరి జిల్లా కూడా మేము అనుకూలంగా మరస్తాం, ప్రజలతో మమేకమవుతాం. ఈనాడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ దమ్ ఏందో చూపిస్తుంది. ఓకే, మీరు జై కిసాన్ జై జవాన్ అంటారు కదా అన్న, అన్న ఒకసారి. జై జవాన్ జై కిసాన్ అంటాం. జై కిసాన్ అంటే ఏందన్న? రైతు బాగుండాలి కదా. బాగుండాలి. రైతు బాగుంటే మనం బాగుంటాం కదా, అంతే కదా? అంతే. అరే షూర్. ఓకే, ఈ మధ్య కాలంలో యూరియా అనే పదం వింటున్నా మీరు? వింటున్నాం. యూరియా అంటే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ, మేము రైతుల కోసం ఉన్నాము, మేము జవాన్ల కోసం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో సమాజానికి బుక్కెడు బువ్వ పెట్టేటువంటి రైతన్న ఇల్లు వదిలి, కుటుంబాన్ని వదిలి, పంట పొలాలు వదిలి, కన్నీరు పెట్టుకుంటూ గ్రామీణ ప్రాంతాలు వదిలిపెట్టి షాపుల ఎదురుగా ఒక్క యూరియా బస్తా కోసము గంటల తరబడి నిలబడుతుంటే పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేయడం, అధికారులు ఆధార్ కార్డు తీసుకుని రోడ్ల మీద విసిరేయడం, ఇది ఏందన్నా ఇది? చిరంజీవి గారు, మీ రైతుల గురించి మాట్లాడుకుంటూ నిజంగా భారతదేశంలో రైతు ప్రభుత్వం ఏదో అంటే భారతీయ జనతా పార్టీ. అందుకే యూరియా బస్తా ఇవ్వట్లేదా? వినండి చెప్తా. ఇలా యూరియా బస్తా రేటు ఒరిజినల్ రేట్ ఎంత అండి? 1800. 1500 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 300 రూపాయలకే యూరియా బస్తా ఇస్తుంది. ఇలా డిఏపి ఏందండి? గతంలో కూడా కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పరిస్థితి ఉండే. ఇలా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా అయినప్పుడు కూడా బీఆర్ఎస్ లో 1-2 చోట్ల జరిగినాయి. తర్వాత ముందు జాగ్రత్త చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేక, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ముందు జాగ్రత్త చర్య తీసుకోలేక కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇక్కడ ఎక్స్ట్రా యూరియా ఉన్నప్పటికీ కూడా లేదు లేదా ప్రచారం చేసి దానికి తోడు అధికారం నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. ప్రభుత్వం కూడా కాకుండా సాగు చేసే లెక్క ఇంత యూరియా మాకు అవసరం అయితే ఇంత మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం పడుతుంది, ఒక నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ నివేదిక ఇచ్చిన ప్రకారం దానికంటే ఎక్కువ కూడా కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసింది రాష్ట్రానికి. యూరియా సప్లై చేయాల్సింది ఎవరన్నా? రాష్ట్రం. మేమే అంటున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసింది. వీళ్ళకి లెక్క సరిగా చెప్పక ఆ దిగుమతిని వాడుకోలేక విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు ఇవాళ ఒక జీవో వచ్చింది, ఇలా తెలుగు రాష్ట్రాలకు అదనంగా కూడా యూరియా పంపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే రైతులు కన్నీరు పెట్టుకున్న తర్వాత వచ్చింది అంటే దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం. గతంలో మీరు ఒకటి వినండి, మోడీ గారి ప్రభుత్వం రాకముందు యూరియా ప్రొడక్షన్ అయినప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్ లో తరలిపోతుందని మనం చూసినాం చాలా. ఇవాళ యూరియా బ్లాక్ మార్కెట్ లో తరలిపోవడానికి కూడా వీల్లేదు. ఏ యూరియా వాడితే రైతులే వాడాలి, కంపెనీలకు పోవడానికి వీల్లేదు. ఎందుకంటే అటువంటి పదార్థాలు కంపెనీకి పోకుండా దాన్ని అటువంటి వ్యర్థ పదార్థాలు పోకుండా మోడీ గారు దాన్ని కట్టడి చేసిండు. ఇలా బ్లాక్ల తర్వాత రైతులకు పోవాలి తప్ప కంపెనీలకు పోయడానికి ఆస్కారం లేదు. నా క్వశ్చన్ ఏంటంటే అన్న, యూరియా సబ్సిడీయా లేకుంటే ఎక్కువ స్థాయిలో దిగుమతి చేయడం అనేది కాదు. ఈ రోజున రైతులు కన్నీరు పెట్టుకోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమా కాదా? కాదు, కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కింద వడ్ల ధర ఎంత ఉండే, ఇప్పుడు వడ్ల ధర ఎంత ఉంది? ఐకేపీ సెంటర్లకు పైసలు ఎవరిస్తున్నారు? వడ్లకు పైసలు ఎవరిస్తున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాడే దారం నుంచి సూది వరకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ డబ్బులు పటాపట్ పడుతున్నాయని చెప్తారు. ఎవరు చెప్తారు? ఎక్కడి డబ్బులు? నీకు ఎడికెళ్ళి వస్తున్నాయి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి కదా బోనస్. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ 500 ఇస్తామన్నాం, ఇంతవరకు రైతులకు బోనస్ ఇయ్యలే. ఎడికెళ్ళి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంటారు. ఇది 100% యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇలా రైతులు అరగోస పెడుతుంది. అరగోస రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తగులుతుంది, పక్క రైతుల గోస పక్క తగులుతుంది అంటున్నా. జనాలు ఏమంటున్నారు అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఈ రోజున యూరియా బస్సు అందకపోతే రేపు జనాలకు దగ్గరికి వెళ్తారు ఎట్లా ఓట్ల కోసం, అప్పుడు చూపిస్తామంటారు. ఇలా జనాలు ఎవరంటారు? మీరు ఒకసారి యూరియా కాడికి పోయి అడగండి. గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఉందిగా, అప్పుడు లేని లోటు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు సప్లై చేయలేదేమో కదా? సప్లై కాదు, కాంగ్రెస్ పార్టీ వాడుకోవడంలో విఫలమైంది, ముందు జాగ్రత్త చర్య లేకుండా విఫలమైంది. ఇలా రైతులను అన్నమో రామచర్యాన్ని ఏడుస్తున్న కారకమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా రాష్ట్రాలలో ఎందుకు లేదు? సిఆర్ పార్టీ తరఫున యూరియా విషయంలో మీరు రైతులకి సందేశం ఏంది? అదే చెప్తున్నాం కదా, ఇవాళ యూరియా కొరత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే, కాంగ్రెస్ వైఫల్యాలు చెందడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత జరిగింది. కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. మొన్నటికి వారం రోజులలో యూరియా మళ్ళీ మీరు మెమౌంట్ ఎండెంట్ పెట్టగానే ఇవాళ యూరియా దిగుతుంది. దీనికి ముందు జాగ్రత్త చర్యగా తెలియక, వాళ్ళకు అధికార వికేంద్రీకరణ ఎట్లా చేయాలో తెలియక విఫలమైంది అంటారు కాంగ్రెస్ పార్టీ. దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కారణం. ఈ విషయాన్ని పక్కన పెడితే అన్న, అశోక్ గౌడ్ కదా, అవును,
మీరు బీసీ సామాజిక వర్గం కదా. అవును. ఈ మధ్యన బీసీ వాదం అని చాలా బలపడుతుంది అన్ని పార్టీల, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, అంటే స్థానిక పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు. మనం బీసీ వాదం బాగా అంటున్నాం కదా. మనము బీసీ వాదం పైన బీజేపీ స్టాండ్ ఏందన్న? బీజేపీ మన అసెంబ్లీలో చెప్పినాం, మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకంగా వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఎన్నడూ కూడా బీసీలను చిన్న చూపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేవలం బీసీ వాదం మీకు వచ్చిందంటే అది బీజేపీ వల్లనే వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో బీసీ వాదం వచ్చిందంటారు. ఎవరు ప్రకటించారు బీసీ ముఖ్యమంత్రి చేస్తాం? ఫస్ట్ ఏ పార్టీ? బీజేపీ. అందరు బీసీని ఎత్తుకురియాలా, బీసీ నాకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ. మన అసెంబ్లీ కూడా మా ప్రతిపక్ష నాయకుడు చెప్పి 42% బీసీకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఎందుకు అమలు కావట్లేదు? ఎందుకు అమలు? బీసీ ముస్లిం మైనార్టీ సోదరులు చేర్చిరల్లా ఓన్లీ బీసీలకు ఇచ్చిన సంఘం మైనార్టీలకు ప్రత్యేక కోర్టు ఏమి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. 42% అయితే బీజేపీకి అన్నావు, బీసీలకు అన్నావు, బీసీలకు ఏమంటున్నాం? అది తప్ప? అంటే ముస్లిం సోదరులు బీసీ గారా? కాదు, బీసీని ముస్లిం సోదరులు అన్నటోళ్ళు సామాజిక మైనార్టీలకు సంబంధించిన వర్గం. ఓకే. బీసీలల్లా సబ్బండ కులాలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చేస్తా అంటే ఎట్లా ఎట్లా చేస్తావు? అంటే మీరు ఏమంటున్నా ఇప్పుడు? అంటే ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి సపరేట్ వాటా కేటాయిస్తూ 42% మాత్రం బీసీకి ఇవ్వాలంటారా? అంతే. బీసీలకు నువ్వు 42% ఏదైతే వాదన ఇచ్చినావో అది మేము మైనార్టీలకు వ్యతిరేకంగా అంటలేం. మైనార్టీలకు నువ్వేదో ఎట్లా చేస్తావు అనేది నువ్వు లోటుపాట్లు చేసి నువ్వు చెయ్యి. బీసీలకు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకునే లేదంటున్నావు. మా కోట వాళ్ళకి ఎట్లిస్తావు? ఇంకోరు ఎట్లా కలుపుతావు నువ్వు? అది ఎస్సీలలో కలుపు, ఇంకో ఓసీలలో కలుపు, బీసీలలో ఎట్లా కలుపుతావు? అంటే బీసీలలో ఈ సమాజంలో రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య ఉన్నది బీసీలు. బీసీలకు అన్యాయం చేస్తాడు ఎవడు ఊరుకుంటాడు? అందుకే మొదటి నుంచి ఇలా బీసీ వాదం వచ్చింది కూడా భారతీయ జనతా పార్టీతోనే. ఓకే. బీసీ వాదానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. 100% కట్టుబడి ఉంది. మీ స్టాండ్ ఏందన్న బీసీ వాదం పైన? మీ వ్యక్తిగత స్టాండ్ ఏంది? పార్టీ స్టాండే మేము ఖచ్చితంగా అమలుకుంటాం. అదే 42% ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తాం. గతంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేసింది. ఇలా స్థానిక సంస్థలలో నీకు 35% తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మళ్ళీ బీసీలకు అన్యాయం చేస్తుంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది. మెజారిటీ పాపులేషన్ బీసీ కదా. అవును. మరి మన పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓసీ క్యాండిడేట్ పోటీ చేస్తే, భారతీయ జనతా పార్టీ నుంచి బీసీ క్యాండిడేట్ పోటీ చేస్తే, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎందుకు గెలవలేదు? మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మాకు మొదటి నుంచి ఉన్న 8 సీట్లు వచ్చినాయి. మాకు పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగింది కదా. రాష్ట్రంలో మా పార్టీ పెరిగింది కదా. పెరిగింది. అవును. 8 స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ ఉన్న స్థానాల్లో 8 స్థానాలు గెలిచాం మేము. అంటే మాది మెజార్టీ స్థానం పెంచుకున్నాం. ఓకే. సరే, భువనగిరి స్థానం కొద్దిగా ఓటమి పాలైనాం. బీసీ ఉన్న ఓసీ క్యాండిడేట్ మీద సరే అది ఏదున్నా ఒప్పుకోవాల్సిందే మేము ఓడిపోవడానికి. సరే, అన్ని విధాలు అన్ని దగ్గర పనికి రాలే. రాష్ట్రంలో అయితే మాకు మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. మా పార్టీ బలపడ్డట్టే కదా. ఓటింగ్ శాతంలో కూడా మేము పెరిగినాం. ఇలా అంతకన్నా మొదలు మా పార్లమెంట్ స్థానంలో మా పరిస్థితి ఏంది? ఈ మొన్నటిసారి పరిస్థితి ఏంది? పెరిగింది కదా బలం కూడా. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు అంటే కొద్దిసేపు పార్టీ ఫీలింగ్ పక్కన పెడితే నా అబ్జర్వేషన్, అది జనరలిస్ట్ అని చెప్తున్నా, గత 10 సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా దేశ సరిహద్దుల విషయంలో, దేశ సమగ్రత విషయంలో, దేశ ఐక్యత విషయంలో వారు అంటే దేశ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న నిర్ణయం నేను అభినందిస్తాను, నేను గర్విస్తాను. ధన్యవాదాలు మీకు కూడా. మీ ఛానల్ ద్వారా దేశ ప్రధాని అభినందిస్తున్నాను. నిజంగా ఉన్నది మాట్లాడుతారు. చాలా సంతోషం చిరంజీవి గారు, ధన్యవాదాలు. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ఒక గౌరవం దక్కింది అంటే మోదీ గారి విషయం నేను ఒప్పుకుంటా. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక భారతీయ నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ అంత బాగున్నప్పటికీ ఎందుకు ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ పార్టీ బీజం ఎందుకు పడట్లేదు అంటే నేను ఇవాళ చూడండి చిరంజీవి గారు, అంటే నేను జిల్లా అధ్యక్షుడై 7 నెలల వస్తాను. మీరు ఎక్కడ చూడు మిగతా పార్టీలను పోల్చుకోండి, మాదేదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. బూత్ స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటుంది, మండల స్థాయిలో ఉంటుంది, అనేక యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు కూడా మాకు ప్రవాస యోజన నడుస్తుంది మండలంలో. ప్రవాస యోజన అంటే ప్రతి ఒక్క మండలానికి ప్రభారం పెట్టి 24 గంటలు అక్కడనే ఉండాలి. కొన్ని గ్రామాలు తిరుగుకుంటాం, బస్సు అక్కడనే చేయాలి, భోజనం కార్యకర్తలతో చేయాలి, ఒక టెంపుల్లో పడుకోవాలి, రచ్చబండ పెట్టాలి, రైతులతో కలవాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పాలి, వాళ్ళకి సమస్యలు ఏముందో తెలుసుకోవాలి, మళ్ళీ పార్టీ నోటీస్ అంతా మెమోండ్ చేసుకొని మళ్ళీ రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వాలి. అంటే ఇంత చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం?
బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంది, మోడీ గారి పథకాలు సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు వెళ్ళాలని. ఈరోజు అన్ని బూత్ స్థాయిలో కూడా 568 బూతులు ఉన్నాయి మావి. అన్ని 90% బూతులు కంప్లీట్ అయినాయి. ఒక్క బూత్కు 10 నుంచి 20 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. మాకు శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం. మండల కమిటీలు అయినాయి, మోర్చాలు, ఇంకా మండలాల వారికి మోర్చా కమిటీలు ఉంటాయి, బూత్ కమిటీలు ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా ఏ పార్టీలు ఉంటుంది చెప్పండి, ఏ పార్టీ నడవదు, పనిచేయరు. ఇంకా నీకు ఊకే మీటింగ్ అంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారంటే చాలా అదృష్టం. అది భారతీయ జనతా పార్టీనే ఉంది. అటువంటి కార్యకర్త దొరకడం, కార్యకర్తకు పనిచేయడం, దేశం గురించి ధర్మం గురించి పనిచేయడం, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒక బీజేపీని వాళ్ళ ఇంట్లో సొంత పైసలు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో అన్నం తిని మంది ఇంట్లో పనిచేసినట్టు దేశం ధర్మం గురించి పనిచేసే కార్యకర్త ఒక బీజేపీలో ఉంది. ఏ పార్టీ ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ చూసుకోండి, గవర్నమెంట్ లేనప్పుడు ఏమైనా ఉన్నాయి, ఎక్కడ అవపడరా కార్యకర్తలు? అన్న మీరు పదే కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేయదు అంటారు కదా మీరు. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంటున్నారు? ఇప్పుడు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని. కాంగ్రెస్ పార్టీ కళ్ళలో కూడా ఊహించుకోకూరి మీరుగా ఇప్పుడు వచ్చింది కదా, మీరు ఇప్పుడు వచ్చింది తెలంగాణలో వచ్చింది కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఊహించుకోకూడదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీని అభిమానించింది. ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, కొన్నిసార్లు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ పడిపోయినాయి. ఇది కాంగ్రెస్ దగ్గర ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చింది 11 సంవత్సరాలు. ఇంకా 20 ఏళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వం సైడ్ ప్రజలే ఉంటారు. పక్కా రాసి పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం ఇలా ఇస్తే ఏమైంది చూసిరుగా, అన్ని ఫ్రీ స్కీమ్ అనే 6 గ్యారంటీలతోని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలకు వచ్చి స్కూటీ అన్నాడు, ఇయ్యలే. ఎన్ని మోసాలు చేసి ఏమన్నా మహిళలకు స్కూటీ ఇస్తామన్నాడు, ఉచిత స్కూటీ అన్నాడు, నిరుద్యోగులకు ఇస్తామన్నాడు, అది రాలే. 4,000 6,000 వికలాంగులకు పెన్షన్ అన్నాడు, రాలే. మహిళలకు 2,500 అన్నారా? 2,500 వీళ్ళకి సంఘ బంధాలకు అన్నారు, అవి రాలే. అంటే 6 గ్యారంటీలలో తుత్తు మాత్రం అక్కడ చేసి మేము చేసినాం అని చెప్తాము. ఇక ఎట్లా నమ్ముతారండి కాంగ్రెస్ పార్టీ ప్రజలు? నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ రాదంటారు మీరు? రాదు. ఏ పార్టీ వస్తుంది? బీజేపీ వస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కలుపుకొని వస్తుందా? బీఆర్ఎస్ పార్టీ కలుపుకునేది ఉండదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మెర్జ్ కావచ్చు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసే నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నా వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అని మీరు అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్? ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతుందండి. ఇది ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకవేళ ఒకటి కాకుండా అండర్స్టాండింగ్ వాళ్ళ గతంలో కూడా ఉంది. 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉంది. మరి లిక్కర్ కేసు అని ఆరోపణ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? అరెస్ట్ చేయకపోవడం ఏందో, అరెస్ట్ చేసింది సిబిఐ ఎంక్వైరీ. బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదండి. చట్టం ఉంటది, అది చట్ట ప్రకారం పోయినరు, లోపలికి పోయిరు, ఇంకా విషయం నడుస్తూనే ఉంది. దోషాన్ని తేలలే, ఇంకా నిర్దోషాన్ని తేలలే. అది చట్టం తన పని చాలా చేసుకోకపోతే బీజేపీకి ఏం సంబంధం లేదు. అరెస్ట్ చేసే సంబంధం లేదు, అరెస్ట్ చేయకుండా సంబంధం లేదు. దానికి ఏదైనా రాజ్యాంగము కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం చూస్తారు. ఒకసారి 2 సార్లు పిలిచిరు సిబిఐ కోర్టు. దేని ప్రకారం అందరు మీరు? రాజ్యాంగం. దేని ప్రకారం? రాజ్యాంగం ప్రకారం. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉంది కదా, మరి బీజేపీ పార్టీలకు లేదు సెక్యులరిజం ఎందుకు ఉండదండి? మేము మొదలు చెప్పి మీరు అడిగినప్పుడు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ గౌరవిస్తాము. అదే విధంగా హిందూ మనోభావాలు దెబ్బతీస్తే కూడా హిందువుల పక్షాన పోరాడతాం అని చెప్పినాం. కానీ మేము వేరే మతానికి వ్యతిరేకం అని చెప్పలే. ముస్లిం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. ముస్లింల ఉండి ముస్లింల పేరు చెప్పుకొని ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం తిండి తిని ఈ పరాయి దేశం పాట పాడితే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం తప్ప వ్యక్తిగతంగా ఏ మతానికో కులానికో వ్యతిరేకం పార్టీ కాదు. మాకు చెప్పేటప్పుడు ఇప్పుడు కాదు, నేను 30-32 ఏళ్ళ సంఘంలో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, ఎన్నడూ కూడా ఈ ముస్లిము క్రిస్టియన్ ఎక్కడ మాకు చెప్పలే. ఇది అవతలలో మీరు అన్నట్టు మతపరంగా ఓట్లు రావడానికి భారతీయ జనతా పార్టీ, హిందువుల పార్టీ, భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్ల వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ ముస్లింల వ్యతిరేకం వాళ్ళు చెప్తారు. అందుకనే అన్న రాగానే కాంగ్రెస్ పార్టీలో చేస్తారు. అది ఎప్పుడు బీజేపీ అట్లా చెప్పదండి. ఓకే, ఇంకో చిన్న విషయం అన్న, ఇది మీరు క్లియర్గా చెప్పాలి. అంటే బీజేపీ పార్టీ అన్ని క్లియర్ చెప్తుంది, క్లియర్ చెప్పండి. రీసెంట్గా
ఏదో ఎస్టీ పాపులేషన్ ఉన్నారు, అంటే లంబాడీస్, గోండూస్, ఎరక్లాస్, చెంచూస్, కొయ్యాస్, కొండారెడ్డిస్, వీళ్ళంతా ఎస్టీ కదా. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వంలో కుట్ర జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడీ వాళ్ళను తొలగించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. దీనిపైన మీ కామెంట్ ఏంది? ఒకటి మీకు అంటే మీకు తెలిసినంత వరకు చెప్తా నేను. ఓకే. ఆర్ఎస్ఎస్లో వనవాసి కళ్యాణ పరిషత్ ఉంటుంది. ఓకే. వనవాసి కళ్యాణ పరిషత్ అంటే ఎక్కడైతే గుర్తింపు లేని కులాలు ఉంటాయో, కొండ, ఓండ్రియా, మీరు అన్న ఓండ్రియా, గోండు, చెంచూస్, ఎరక్లాస్, కొయ్యాస్, కొండారెడ్డిస్, వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేస్తుంది ఒక సంస్థనే నడుస్తుంది సంఘంలా. అంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్తా, మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తా. అంటే నిబద్ధత మీకు తెలియజేస్తున్నా, పార్టీ నిబద్ధత తెలియజేస్తున్నా. అంటే సంచర జాతులను కూడా గుర్తించి ఇవాళ మోడీ గారికి ఒక నివేదిక ఇచ్చి దానికి ఒక ట్రస్ట్ పెట్టింది. మీకు ఐడియా ఉంటుంది, సంచర జాతికి ఒక నేషనల్ వైజ్ గా ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమం అందేయాలని చెప్పింది. అంటే వాళ్ళందరూ గుర్తింపు చేయాలని. అది ఏ ఒక్కరి కొద్దిగా ఎస్టీ జాబితా నుంచి లంబాడీ వాళ్ళను తొలగించడం సబబేనా? తొలగించొద్దండి, తొలగించొద్దు. లంబాడి వాళ్ళని కూడా ఎక్కడ కూడా వెనుకబడ్డ వాళ్ళే ఉన్నారు చాలా మంది గిరిజన తండాలలో కూడా. ఇప్పుడిప్పుడే చూస్తున్నాం, తుర్కపల్లి తండాల పోడు భూములకు ఇల్లు కట్టుకుంటూ కూడా ఆపారు. నేను అది ఒక ఆఫీసర్ తోని, ఫారెస్ట్ రేంజర్ తో మాట్లాడినా, నేను అక్కడ విజిట్ అక్కడ పోయి కలిసిన బాబు వచ్చి, అట్లా మా బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా పోడు భూముల గురించి మన నల్గొండ జిల్లా పోరాటం చేసింది బీజేపీ. కేసుల పాలైనాం. గిరిజనుల గురించి మాట్లాడేది, ఎస్సీల గురించి మాట్లాడేది, దళితుల గురించి బీజేపీ గుర్తిస్తారు మన పార్టీ. అయినా గుర్తించకుండా మా పార్టీ పోతూనే ఉంటుంది, సేవ చేస్తూనే ఉంటుంది, కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసి సాధించిన విజయాలు ఉన్నాయన్న? తప్పకుండా 100%. ఏ విజయాలు? ఇవాళ మోటకొండూరు మండలం చూడండి, సోషల్ వర్క్ గర్ల్స్ సంబంధించిన కాలేజీ పోతుంటే మా అక్కడ ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా పార్టీ, మండల పార్టీ వాళ్ళు వెంబడిపోయారు, ధర్నా పెట్టారు. అక్కడ ఉన్న చీఫ్ దానికి సంబంధించిన ప్రిన్సిపాల్తో కాకుండా జిల్లాకు సంబంధించిన కన్వీనర్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడినాం. తెల్లారి 2 రోజులలో మాకు ఏదో చెప్తాం, కాలేజ్ ఎత్తిపోకుండా చూసినాం. ఇవాళ మెడికల్ కాలేజ్, జిల్లాలో మెడికల్ కాలేజ్ ఎటు తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి అని మా యువమోర్చనే ఫస్ట్ మొదటి కార్యక్రమం బీజేవైఎం ఆధ్వర్యంలో చేసినాం. మెడికల్ కాలేజ్ వచ్చిందా? వచ్చింది. బిల్డింగే వచ్చిందా? అన్ని వసతులు వచ్చినాయా? ఇంకేం స్టార్ట్ కాలే. మెడికల్ కాలేజ్ పోయేదాన్ని ఆపినాం అంటున్నా. పోయేదాన్ని ఆపినాక ఉద్యమం చేసింది బీఆర్ఎస్, బీజేవైఎం ఆధ్వర్యంలో ఫస్ట్ టైం. తర్వాత మిగతా వాళ్ళు అందుకు ఇలా చాలా మంది వెలుగొండ మండలం నేను చూసిన బోర్డు, అక్కడ మెడికల్ కాలేజ్ అనే బోర్డు చూసిన. కేవలం బోర్డు మాత్రమే కనబడుతుంది తప్ప అసలు మెడికల్ కాలేజ్. ల్యాండ్ యాక్టివేషన్ అయింది, ల్యాండ్ కూడా చేసి యాదగుట్ట దగ్గర ల్యాండ్ కూడా చేసి అదే విషయంలో కదా లొల్లైంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా. మనం ఏమంటున్నాం అంటే ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పెట్టమని మనం. ఇంకో విషయం చెప్పాలన్నా మీరు ఎస్టీ సామాజిక వర్గం గురించి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్టలో ఎస్సీ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, ఓసీ భవన్ ఉంది, సబ్ క్యాస్టెస్ వాళ్ళ భవనాలు ఉన్నాయి యాదగిరిగుట్టలో దేవస్థానం పక్కన. కానీ ఈ రోజు వరకు కూడా ఎస్టీ భవన్ ఎందుకు లేదు? పాలకులు ఉన్నారు అంటే మీరు అంటే ఒక గవర్నమెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి మీరు గిరిజనుల తరఫున పోరాడాల్సిన అవసరం ఉంది కదా, అడగాల్సిన అవసరం ఉంది కదా. తప్పకుండా గిరిజనుల తరఫున అక్కడ ప్రభుత్వ పోడు భూములు ఉన్నాయి, ఎస్టీలకి ఇవ్వమంటాం. ఇన్ని రోజులు మనం ఓట్లు వేసినాం. ఇలా మనం ఒకరికి ఓటేసి ఇప్పుడు పవర్లు ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫున గవర్నమెంట్ మీరు ఇచ్చే వార్నింగ్ ఇది ఈ గిరిజన భవన్ విషయంలో? మీ తరఫునే కాదు, ఒక ఆడ గిరిజన భవన్ ఆల్రెడీ ల్యాండ్ కూడా ఉంది, కొంత ఉంది. ఏడా ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంది, అటు పక్కకు పెట్టినట్టు. అది ఎంబడే కూడా చేయాలి, గిరిజన చేయాలి. దళితులకి సమాజంలో అట్టడుగు వర్గాలకు మదాలు చేసినాక మిగతా వాళ్ళకి చూడాలంటారు. అన్ని భవనాలు ఉన్నాయన్న, ఒక గిరిజన భవనే లేదు. అంబేద్కర్ భవన్ కూడా లేదు. అంబేద్కర్ భవన్ అంటే ఎస్సీ భవన్ ఉందేనా? లేదు, ల్యాండ్ యాక్టిఫై చేసి ఉన్నట్టుంది. మరి ఎందుకు ఎస్సీ ఎస్టీ ఇంత వీక్షణ ఎందుకు పాలకులకు? గతంలో ఉన్న ప్రభుత్వాలు అట్లా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలే వాడుకున్నారు వాళ్ళని. మీరు ఉద్యమాలు చేయొచ్చు కదా. మేమే చేసినాం కదా, మేము చేస్తున్నా. ఇలా ఎస్సీ ఎస్టీ గుర్తిస్తే ఎందుకు రాలేదు? ఇలా ఈటల రాజేందర్ గారు అసెంబ్లీ పోటీ చేస్తే దళిత బంధు వచ్చింది. ఎక్కడ దళిత బంధు? ఈటల రాజేందర్ పోటీలు పెట్టి దళిత బంధు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, ఇంటికి 10 లక్షలు అన్నది. బీజేపీతోనే మీరు ఏ సంకేతం తీసుకో, 2 ప్రభుత్వాలకు బీజేపీ ద్వారానే, బీజేపీ పోరాటాల ద్వారానే, బీజేపీ భయంతోనే, బీజేపీ చేసే సంక్షేమ పథకాలతోనే అవి స్టాండ్ మార్చుకుంటుంది. ఈటల రాజేందర్ గారికి బీజేపీ పార్టీ అన్యాయం జరిగిందా?
బీజేపీ పార్టీ ఎవరికి అన్యాయం జరగదు. రాష్ట్ర అధ్యక్షుడు కావాల్సిన ఈటెల రాజేందర్ గారికి ఎందుకు రాలేదు? ఎప్పుడు ఎవరిని ఎప్పుడు గుర్తించాలి అప్పుడు గుర్తిస్తుంది పార్టీ. సమయం రావాలి. ఇవాళ నేను రాజాపేటలో ఎక్కడో మారుమూల మండలం, నేను జిల్లా ప్రెసిడెంట్ అవుతాను అనుకున్నాను. పార్టీ స్టాండ్ అది. ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో చేస్తుంది, చేసేస్తుంది. సామాన్యులకు సైతం నాయకత్వం ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. 100%కి 100%. వేరే ఏ పార్టీ ఇయ్యరు అట్లా. ఇయ్యదు. ఒక బీజేపీ పార్టీ మాత్రం ఇస్తుంది. ఇస్తారా? ఇస్తారు. మీరు చెప్పండి. ఎందుకు వారసు కుటుంబ వారసులను ఉండాలి, డబ్బులను ఉండాలి. నిజంగా మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఎవరు వారసు? ఇలా రామచంద్రరావు గారు ఉన్నారండి మా స్టేట్ ప్రెసిడెంట్. ఓకే. రేవంత్ రెడ్డి ఎవరు వారసులు అవుతారేమండి? రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసే, ఎంపీ చేసే డబ్బులు ఇవాళ ఆయనకున్న చట్ట ప్రకారం ఎన్ని డబ్బులు ఉంటే మీకు తెలుసు. ఓటు రేవంత్ రెడ్డి వారసులు లేకపోవడం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్గ్రౌండ్ ఆయన అయిపోయాయి. ఎట్లా టీడీపీ కదా. అవును, రేవంత్ రెడ్డికి ఎట్లు ఇచ్చిండు అన్నట్టు సామాన్యుడు ఏం కాదు కదా. రేవంత్ రెడ్డి ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. ఒక పార్టీ కమిట్మెంట్ కాదు. టీడీపీలోకి వచ్చిండు, తెలంగాణ ఉద్యమం వ్యతిరేకి. అంటే కింద స్థాయి నుంచి వచ్చింది కదా, కింది స్థాయి నుంచి వచ్చింది కదా. కింది స్థాయి నుంచి వచ్చి ఒక పార్టీ స్టాండ్ అయితే లేడు కదా. బీజేపీలో అయితే రామచంద్రరావు గారు ఉన్నారు, విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిండు, ఉద్యమాలు చేసిండు. ఇప్పటికైనా కాలు చేయి ఫ్రాక్చర్ అయి ఉంటుంది. అప్పుడు కాలేజీలో ప్రెసిడెంట్ చేసినప్పుడు కమ్యూనిస్టులతో కొట్లాడిండు, లెఫ్టిస్టులతో కొట్లాడిండు, ఇక స్టేట్ ప్రెసిడెంట్ చేసిండు. అదొకటి. స్థానిక ఎన్నికల గురించి మాట్లాడదామన్నా. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు జరగట్లేవు. స్థానిక ఎన్నికలు లేకపోవడం వల్ల, గ్రామ సర్పంచ్ లేకపోవడం వల్ల గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉందా? గ్రామ అభివృద్ధి జరుగుతలేదు. పాపం సెక్రటరీలు జీతాలు పెట్టుబడి పెడుతున్నారు. ఓకే. నాతో చాలా మంది సెక్రటరీ కూడా కలిసి చెప్పారు, అన్న మేము ఎదురు పెట్టుబడి పెడుతున్నాం, ఈ జీతాలు వస్తలేవు. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఆపింది 15th ఫైనాన్స్, స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. జీతాలకు సంబంధించి వాళ్ళకు వచ్చిన ట్యాక్స్లలో అవో ఇవో తీసుకొని చేస్తున్నారు తప్ప ఇలా మొత్తం కుట్టుబడిపోయింది. గ్రామీణ మొత్తం వచ్చే సర్పంచ్లు ఎవరు గెలిచినా ఒక్కటే సమస్యలు మీదకి వస్తాయి. ఎందుకంటే నేను కూడా 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన, గ్రామీణ స్థాయిలో ఎట్లుంటే తెలుసు నాకు సమస్యలు. ఇది మొత్తం కుట్టుబడిపోయిన కారణం కాంగ్రెస్ పార్టీ. గతంలో ఒకసారి కూడా ఇదే పరిస్థితి ఉందట. మా పెద్దవాళ్ళు చెప్తారు, 8 ఏళ్ళకి సర్పంచ్ ఒక సర్పంచ్ టర్మ్ అయితే 2 సంవత్సరాలు చేసిరట కాంగ్రెస్ ప్రభుత్వం. అదే పరిస్థితి వస్తుంది. మళ్ళా పెట్టే ధైర్యం లేదు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. అదే ఎంబడే స్థానిక సంస్థ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు కాదు, నేను చాలాసార్లు ప్రెస్ లో కూడా మాట్లాడాను. ఎంబడే గ్రామాల అభివృద్ధి చెందాలంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రావాలన్నా నువ్వు స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టాలి. అంటే ఓటమికి భయపడే ఎలక్షన్. అవును, ఓటమి భయపడే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఓటమి భయపడే పెడతలేదు. ఓకే అన్న. సో భువనగిరి కిలా మీద భారతీయ జనతా పార్టీ జెండా అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడు ఎగరేయబోతున్నారు? అవుతుంది అసలు అది? నీకు నమ్మకం లేదే? అదే మీ పార్టీ స్టాండ్ కదా అన్న. ఇంతవరకు అయితే భారతీయ జనతా పార్టీ గెలవలేదు భువనగిరిలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ మాకు 2 అసెంబ్లీ కలిసి 15,000 లీడ్ ఇట్లా 30,000 లీడ్ ఉంది. దగ్గర మేము వచ్చినాం. సరే పార్లమెంట్ ఎలక్షన్లు కదా, మోడీ చరిష్మ కదా మీరు అంటారు జనరల్గా. మోడీ చరిష్మ అంటారు, కొంత అంటారు. సెంట్రల్ ఎంపీ వచ్చేసరికి పోతీరు ఉంటుంది, ఎమ్మెల్యే గిన్నె ఓట్లు పడ్డాయి కదా. మా పార్టీ ఏంటంటే గతంలో మా పార్టీకి మొన్న ఎలక్షన్లో కూడా బాగానే ఉంది, ఎమ్మెల్యే ఎలక్షన్లో. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోవాలని కాంగ్రెస్ కోటేసారు. బీఆర్ఎస్ గెలుస్తుందో గెలవదో మా మీద ప్రేమ పడి మేము ఇవాళ ఒకటే నినాదంతో పోతున్నాం. కాంగ్రెస్కి ఇచ్చిన అధికారం, బీఆర్ఎస్కి ఇచ్చిన అధికారం ఒక్కసారి బీజేపీకి ఇచ్చే అవకాశం అని చెప్పిపోతా ఉన్నాం ప్రజల్లో. రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి కదా అన్న. ఎప్పుడు పడాయండి? పడలేదు అట్లా. బీజేపీ ఓట్లు పడాయి, బీజేపీ క్యాడర్ ఓట్లు ఎన్నడూ పడాయి. కోసుకున్న బీజేపీ ఓటు ఇంకొనికి. కాకపోతే కొంత సల్లగిల్లి సపోర్ట్ చేసినా లేదా? సపోర్ట్ దొరికిందా లేదా? ఎవరొక్కరిద్దరు రాజకీయ భువనగిరి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్ట్ దొరికినట్టు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. సరే, రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, చేయొచ్చు, నేను కాదనట్లేదు. అందరు అది మొత్తం పార్టీ అట్లయిందంటే తప్పు. ఎందుకంటే నీకు పార్టీ సింబల్ లేకున్నా ఓటు ఎక్కడ నువ్వు బీజేపీకి వేసాడు. నేను ఏమంటా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే ఇది భువనగిరి కాన్స్టిట్యున్సీలో దానికి విజ్ఞతగానే కృతజ్ఞతగానే మొన్న మున్సిపల్ పదవులల్లో వైస్ చైర్మన్ పోస్ట్ బీజేపీ దక్కింది. తప్పండి, వాస్తవం. ఇది తప్పు. చైర్మన్ మా పార్టీ పోటీలు ఉంది, మాకు మెజార్టీగా గెలుచుకున్నాం మేము వైస్ చైర్మన్. మేము ఇంకెవరో మాకు సపోర్ట్ ఇచ్చింది కదా, వాళ్ళు క్యాండిడేట్ పెట్టలే, వాళ్ళ ఓట్లు వాళ్ళే, మాకు ఓట్లు పడ్డాయి. మేము దాంతో గెలుచుకున్నాం, ప్రజాస్వామికంగా గెలుచుకున్నాం వైస్ చైర్మన్ మేము. దానికి దీనికి సంబంధమే లేదు.
ఎలక్షన్లో జనరల్గా ఎన్నికలలో ఎట్లుంటుందా చిరంజీవి గారు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఉంటుంది, మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, స్థానిక ఎలక్షన్ స్థానిక. అక్కడ ఏం జరిగిందంటే అశోక్ అన్న అక్కడ ఏం జరిగిందంటే అసెంబ్లీ ఎన్నికలలో గూడూరి నారాయణరెడ్డి గారి వర్గం కావచ్చు, బీజేపీలో కొంత పార్టీ వర్గం కావచ్చు, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయడం వల్ల దానికి విజ్ఞతగా కృతజ్ఞతగా ఎమ్మెల్యే గారి కనుసైగలో మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ తీసుకుంటే మున్సిపల్ వైస్ చైర్మన్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిర్రు. ఇది వాస్తవం. తప్ప ఎందుకంటే మా దగ్గర వర్గాలు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ చైర్మన్ కు వైస్ చైర్మన్ అప్పుడు నేను పార్టీ జనరల్ సెక్రటరీ. ఓకే. భాస్కర్ అన్న ప్రెసిడెంట్ ఉండే. ఎందుకంటే నాకు ఉంది ప్రతిదీ కూడా స్టేట్ పార్టీ రిపోర్ట్ ఎంబడి రిపోర్ట్ చేసినాం. ఇట్లా జరుగుతుంది ఎక్కడ. ఎందుకంటే మీరు అన్నట్టు మా పార్టీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఊరుకోరు. కాంగ్రెస్ చేస్తారా అబ్బాయి మనదే ఎక్కడ మనది మన సిద్ధాంతం అంటారు. అట్లా జరగలేదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు మేము వైస్ చైర్మన్ గా మేము క్యాండిడేట్ పెట్టాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఓట్లు పడ్డాయి. మేము వైస్ చైర్మన్ గెలుచుకున్నాం. అది మాత్రం వాస్తవం. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఇంతమంది విద్యావంతులు ఉన్నటువంటి భువనగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో ఈ రోజు వరకు కూడా అంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదన్న వాస్తవం. అది మొన్న మీరు చూసే ఉంటారు, యాదాద్రి భువనగిరి జిల్లాలో డిగ్రీ కాలేజ్ ఉండాలని మండలాల్లో కూడా లేవు. విచిత్రమైన ముచ్చట. మీరు జిల్లా హెడ్ క్వార్టర్ అంటారు, మండలాల్లో కూడా ప్రభుత్వ కాలేజీ లేని మండలాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేవు. గవర్నమెంట్ కాలేజీ లేవు. దాని దిక్కే మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ భువనగిరి నెలకొల్పాలని, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలని, అదే విధంగా జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఆసుపత్రి ఉంది, డాక్టర్లు ఉంటారా లేరు. గ్రామీణ ప్రాంతాలకి 4 వస్తే ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ పోతారు, ఆడేమో రెఫరెన్స్ రాస్తారు. అంత పెద్ద హాస్పిటల్ ఉంది, అంత పెద్ద అకామిడేషన్ ఉంది. దాన్ని కూడా అన్ని వనరులు కల్పించాలి, అక్కడ డాక్టర్ ప్రొవైడ్ చేయాలి, ఇంప్లిమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయాలని ఒక పెద్ద ధర్నా కార్యక్రమం పెట్టాం. జిల్లాలో ఉన్న దాంతోపాటు జిల్లాలో ఉన్న సమస్యలు, సాగునీటి సమస్యలు, మూసీ ప్రక్షాళన అనుకోండి, గంధమల్ల భూసి నిర్వసలే అనుకోండి, గంధమల్ల లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆలేరు ప్రాంతానికి నీళ్ళు అందించడమే అనుకోండి, అన్ని సమస్యలు తీసుకొని కూడా జిల్లా కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా విద్యారంగంలో, వైద్య రంగంలో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుండి పోరాటం చేసే ఒక బీజేపీ. మేము చేసిన తెల్లారం మర్నాడు ఎమ్మెల్యే ఎంపీ గారు పోయి మళ్ళీ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి దానికి మేము వాటర్ ప్లాంట్ గురించి కాదు, మొదలు ఏరియా హాస్పిటల్ డాక్టర్లు అందుబాటులో ఉండాలి, అన్ని రకాల సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఉండాలని డిమాండ్ చేస్తాం. డాక్టర్స్ లేరా హాస్పిటల్లో? డాక్టర్స్ ఉన్న ఏమన్నా రెఫరే, ఒక ఎక్స్రే కూడా చేయరాడు, అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండదు. ఆ పద్ధతి అంటే అందరు అంటే రెఫర్, గాంధీకి రెఫర్, ఉస్మానియా రెఫర్, ఎవడు కనీసం వల్ల ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగదు. ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాయి గ్రామాలలో, వీడికి వస్తే ఈవినింగ్ ఏంటంటే క్వాలిఫైడ్ ప్రైవేట్ డాక్టర్. భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు తేవచ్చు కదా, వీటిపైన చేసామంటారు కదా, అదే చెప్తున్నా కదా, సాధించాలి కదా. సాధించాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ప్రభుత్వం మెడలు వంచి తేవాలి కదా అన్న. ప్రభుత్వం అంటే దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం. ఇది మన కలెక్టరేట్ ముంగట చేసినాం. మళ్ళీసారి కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టు దశల వారీగా ఉద్యమం చేస్తాం. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ప్రజలను కూడా మమేకమై ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఏరియా హాస్పిటల్ మీద, డిగ్రీ కాలేజ్ మీద ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో సాధించుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తామని మీ యొక్క ఛానల్ ద్వారా ప్రజలకు వినిపిస్తాం. అన్న, మీరు జిల్లా అధ్యక్షులు కదా, అంటే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కదా, కేంద్రంలో ఉన్నదేమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న తర్వాత మన యాదాద్రి భువనగిరి జిల్లాకి ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయి? చిరంజీవి గారు మీరు చూస్తారు, నేను జిల్లా అధ్యక్షుడు లేకున్నా, గ్రామంలో మా సర్పంచ్ లేకున్నా, గ్రామంలో వార్డు మెంబర్ లేకున్నా, గ్రామంలో మా ఎంపీటీసీ లేకున్నా, ఎక్కడ మా ప్రజాప్రతినిధి లేకున్నా, ఇలా గ్రామాలలో లైట్ వెలుగుతుందన్నా, ఒక చెట్టు పెరుగుతుందన్నా, చెట్టుకు నీళ్లు పోసిన బిల్లు అయినా, దాని చుట్టూ వాలైనా కేంద్ర ప్రభుత్వం నిధులే. గ్రామ పంచాయతీ నిధులు నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులే. ఈనాడు జిల్లాకు వచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం నిధులే. కేవీ స్కూల్ కేంద్ర ప్రభుత్వం నిధులే. ఈనాడు గుట్ట పర్యాటక కేంద్రంగా గుర్తించి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులే. ఎంఎంటీఎస్ వంగపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇవాళ మున్సిపాలిటీలో లైట్ వెలిగేది, మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఇవాళ యాదగిరిగుట్ట అనుకోండి, పోచంపల్లి అనుకోండి, ఆలేరు అనుకోండి, 4 మున్సిపాలిటీలకు కూడా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిధులే. ఈనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు లేనిది
గతంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ నిల్లు బడ్జెట్ అని చెప్తా ఉన్నాం. మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి పథకంలో ఈనాడు సన్నబియ్యం అని తిరుగుతారు. సన్నబియ్యం ఎవరిదని మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వమా కాదా? ఇవాళ ఇందిరా మిల్లు అని తిరుగుతారు. ఇందిరా మిల్లులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందా? ఎట్లా అవుతుంది అది? ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అవుతుంది? సరే మీరు సన్న బియ్యం అంటారు, రేషన్ కార్డ్స్ ఒప్పుకుంటారు. ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఎందుకు కాదు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నకనే ఇస్తుంది. అది రాష్ట్రానికి రావాల్సిన వాటా కదా అన్నది. కాదు రాష్ట్రం హక్కు అది. రాష్ట్రం హక్కు ఎట్లయితుంది? ట్యాక్స్ పే చేస్తున్నాం కదా మనం కేంద్రానికి. ట్యాక్స్ నీకు ఎంత రావాలో అంతే వస్తుంది. ట్యాక్స్ కూడా నీకు ఇందిరా మిల్లకి ఎందుకు ఇవ్వాలి ట్యాక్స్? కేంద్ర ప్రభుత్వం ఒక లిమిట్ ఉంటుంది. పేద వర్గాలకు ఇంత సాయం చేయాలని ఉంటుంది. దానికి టార్గెట్ పెట్టుకుంటుంది. సరే ఇవాళ మనం ఏపీ ఎక్కువ వాడుతుంది, మీకు తెలుసో తెలియదు. గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న నాయుడు ప్రభుత్వం కానీ మనకంటే ఎక్కువ వాడుకుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ వాడుకోలే, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా వాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంత స్టార్ట్ చేసి మా ఇల్లు అంటుంది. పక్కా కేంద్ర ప్రభుత్వం వాటాతోనే ఇలా ఇందిరా మిల్లు నడుస్తాం. ప్రభుత్వ వాటాతోనే ఈనాడు కేంద్ర ప్రభుత్వం వాటాతోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతం కానీ మున్సిపాలిటీ కానీ ఎక్కడ నేషనల్ హైవే అనుకోండి, ఇవాళ ప్రధాన మంత్రి సడక్ యోజన నిధులే అనుకోండి, ఏదైనా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈనాడు జిల్లా అభివృద్ధి చెందుతాం. అంగన్వాడీ సెంటర్లతో సహా అంతే. స్కూలు ఇలా పిఎంసి కూడా కొత్తగా వచ్చింది. పిఎంసి ఇలా లక్షల గ్రామీణ ప్రాంతాల పాఠశాలకు వచ్చిన చరిత్ర చూసిరండి మీరు. ఇలా పిల్లలకు అందరూ పిఎంసి కింద లక్షల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మోడీ గారు ఎంత దీర్ఘంగా ఆలోచిస్తారో చూడండి. ఇలా వైద్య రంగంలో చూడండి ఎంతమంది మామూలు డాక్టర్ అయినా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. 60 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో మామూలు డాక్టర్ ఎన్ని మెడికల్ కాలేజీ సీట్లు పేస్తే ఇలా మామూలు డాక్టర్ అవుతున్నారు. ఇలా జర్కిన్ మందులు మామూలు కొంటున్నారు. ఎంత ఎంత శ్రమ ఉంటుంది నరేంద్ర మోడీ గారు. యాదాద్రి జిల్లాలో మాత్రం మెడికల్ కాలేజీ రాలేదు. ఇంకా మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది, బట్ దాని ల్యాండ్ యాక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అంటే వచ్చేస్తుంది. 3-4 years నుంచి ప్రాసెస్ వస్తుంది కదా. ఇక స్టేట్ గవర్నమెంట్ ఫార్మేటే ఉంటుంది, ఏముంది కదా. ల్యాండ్ యాక్విజిషన్ చూపెట్టిన అంటారు. ఒకసారి దాని మీద కూడా చూస్తాం. అది మెడికల్ కాలేజ్ ఎంతవరకు వచ్చింది. మొన్న కూడా ధర్నాప్పుడు కలెక్టర్ గారిని అడిగినాం, ఆయన జర వీడియో కాన్ఫరెన్స్ సపరేట్ ఒకసారి రాబ్బా మాట్లాడతాం, అది నడుస్తుంది. అన్న రీసెంట్గా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాటేపల్లి అనే గ్రామంలో బాంబుల కంపెనీ బ్లాస్ట్ జరిగితే చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. మేము కూడా మీడియాలో చూసినాం. మొదటిసారిగా మీరే రెస్పాండ్ అయ్యి, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున మీరే దానికి స్పందించి దాదాపు ₹1 కోటి వరకు మీరు కూడా శాంక్షన్ చేసింది తెలిసింది నాకు. అంటే దానిపైన మీ అభిప్రాయం మీద కంపెనీ పైన? అంటే మీరు అన్నది 100% నిజము. మేము ఒక్కరు 3 రోజులు అక్కడనే ఉన్నాం. అంటే మా పార్టీ క్యాడర్ వాళ్ళ దహన సంస్కరణలు అయిపోయేదాకా కూడా వాళ్ళ ధైర్యం చెప్పి ఒక మనోధైర్యం ఇచ్చింది. దాంతోపాటు కంపెనీ కూడా మీద డిమాండ్ చేసినాం. గతంలో 60 లక్షలు ఇచ్చారు కంపెనీ. మేము కూర్చున్నప్పుడు 2 మాజీ ఎమ్మెల్యే వచ్చిండు, ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చి వాళ్ళ మధ్య ఘర్షణ ఇట్లా మొదలు చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని మేము ₹1 కోటి ఈ మన అక్కడ ఉన్న 1,50,00,000 అడిగారు. 1 కోటికి ఫైనల్ అయిపోయింది. అందులో మా పాత్ర కూడా ఉంది. దానిలో ప్రజలు కూడా అందరు భాగస్వామ్యం చేసినాం. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా అలా బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఎక్కున్నారు. ద సేమ్ టైం ఆ కంపెనీలో పనిచేసే మామూలు కార్మికులు కూడా ఉన్నారు. 300-400 బయటలు కూడా ఉన్నారు. కంపెనీ మీద కూడా డిమాండ్ చేసాం వాళ్ళందరికీ జీతాలు కరెక్ట్ ఇవ్వాలని. ప్లస్ ప్రమాదం మళ్ళీ కూడా జరిగింది. మీకు ఒకటి అప్పుడు చెప్తారు, మళ్ళీ 2 సార్లు కూడా బ్లాస్ట్. మళ్ళీ మేమే వెళ్ళాం. మిగతా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రోమారు గురులు వేసి మేము కంపెనీ మీద వ్యతిరేకంగా పోరాడే బీజేపీ, కార్మికులను కాపాడుకుంటూ కంపెనీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి కూడా బీజేపీ. వేరే ఆలోచన లేదు. ప్రజల పక్షాలను కార్మికుల పక్షాలను. కార్మికులకు కూడా మామూలు స్థాయి నుంచి పనిచేసిన 300-400 కాదు, వాళ్ళకు సరైన వేతనం ఇవ్వాలి, సరిగా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దాని మీద కాలుష్య బోర్డు కానీ కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రీలు వాళ్ళు కానీ సమగ్ర ఎంక్వైరీ చేయాలి. దాని మీద నాణ్యత పాటించాలి. ఎప్పుడు పాత పురాతనమైన సామాగ్రి ఉంది ఇంకా తుప్పుపట్టిన సామాగ్రి, దానివల్ల ప్రమాదాలు ఎక్కువైతే గ్రహించాలి మీరు డిమాండ్ చేసినాం. ఎవరు చేయలే, ఆ పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేయలే. తెల్లారు మా బుర్ర నర్సయ్య గారు వచ్చారు, కాసం గారు వచ్చారు, కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదా? బీర్రాయలే గారు వచ్చారు. బట్ అప్పటి మందం వచ్చిపోయారు. మేము బ్లాస్ట్ అయిన నైటే వెళ్ళాం.
3 days అక్కడే ఉన్నారు. మా నైట్ వెళ్ళి ఆ రోజు ఉద్యమం చేసినాం, రాస్తారోక చేసినాం, ఏసీతో లొల్లయింది. తెల్లారి పోయినాం, తెల్లారిపోతే అందరూ హోటల్ వివేర్ లేదు, అందరూ ఆ 2 పక్షాలు కూర్చుని మాట్లాడి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసినాం. మళ్ళా అదే రోజు దాన సంస్కారాన్ని తెల్లారి మృతులకు భరోసా చేయడానికి మా బూర నరసయ్య గారు వచ్చారు. వాళ్ళ ఇళ్ళకి తిరిగి మా వంతు భరోసాగా మేము వాళ్ళకు మనోశక్తిని కాపాడాలి. కంపెనీ యాజమాన్యం స్పందించిందా? స్పందించే ₹1 ఇచ్చింది. అది వరకు 60 లక్షలే ఉండే, ₹1 ఇచ్చింది. ఆ ₹1 ఇంకా మేము కూడా ఒప్పుకోలేదు. ₹1 ఇది ఇంతవరకే. నెక్స్ట్ ఇటువంటి జరగకుండా చూడాలి. హెల్త్ కార్డు, వెల్త్ కార్డు, వాళ్ళకి సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫార్మాలిటీస్ దావిది ఉంటాయి. కోటి కాక వాళ్ళకు ఇంట్లో ఒక ఉద్యోగం, వాళ్ళకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే రిఫండ్ ఏవైతున్నాయి అన్ని వచ్చేది అదనంగా ₹1. ఓకే, ఇది మాట్లాడండి. సో ఇదండి ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అన్న గారితో. థ్యాంక్ యూ. చూస్తున్నామండి CR TV. థ్యాంక్ యూ. నమస్తే. జై శ్రీరామ్.